సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాలో మన సౌత్‌కి పొగడ్తలు లభించాయి. ఏ రకంగా అంటే 'బాహుబలి 1', 'బాహుబలి 2' గురించి ప్రస్తావన స్టార్టింగ్‌లోనే ఉంది సినిమాలో. 'బాహుబలి ద బిగినింగ్'లోని పాత్రల్ని, 'బాహుబలి ద కంక్లూజన్' పాత్రల్ని, శివగామి పేరుని, కట్టప్ప పేరుని, తర్వాత ప్రభాస్, రానాల క్యారెక్టర్ల గురించి, ఆ డ్రెస్సెస్, ఆ కిరీటాలతో సహా, ఆ సీక్వెన్స్‌లు, ఆఖరికి బాణాలు వదిలే సీక్వెన్స్‌తో సహా స్టార్టింగ్ 'బాహుబలి' నా ఫేవరెట్ ఫిలిము, 'బాహుబలి 1' నా ఫేవరెట్ అయితే 'బాహుబలి 2' నా ఫేవరెట్ అని చెప్పి హీరో హీరోయిన్స్ అనుకోవడం, సౌత్‌ని వాళ్ళు నార్త్ వాళ్ళు గౌరవించే తీరు కానీ, నార్త్ వాళ్ళు తలకెత్తుకున్న తీరు చూస్తుంటే రాజమౌళి వల్ల మన తెలుగు ఎంత ప్రెస్టీజియస్ స్థాయికి వచ్చిందని అనిపిస్తుంది. ఒకవైపు 'కాంతార' చాప్టర్ 1 లాంటి సినిమాలతో, 'కాంతార లెజెండ్' లాంటి సినిమాలతో కన్నడ ఫీల్డ్కి రిషబ్ శెట్టి ఒక ప్రెస్టేజ్ని తీసుకొస్తే, ఇటువైపున తమిళ్ నుంచి రజనీకాంత్ సినిమాలు ఎంతో ప్రెస్టేజ్ని తీసుకురాగా, ఇప్పుడు రాజమౌళి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగుని నంబర్ 1 స్థాయిలో నిలబెట్టాయి. సో ఇది ఈ 'సన్నీ సంస్కారికి తులసి కుమారి' సినిమాలో స్టార్టింగ్ సీనే ఆ బాహుబలి డైలాగులు చెప్పుకోవడం, మాయిష్మతి అంటూ డైలాగులు చెప్పడం, శివగామి గురించి చెప్పడం, కట్టప్ప గురించి చెప్పడం, ఆ క్యారెక్టరైజేషన్స్ చెప్పి ఆ ఫ్రెండ్ పాత్ర, హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర కూడా, ఆఖరికి ఆ బాణం వదిలే సీన్ కూడా అక్కడ అది చేయడం, ఆ విగ్రహం వచ్చి వీళ్ళ మీద, బాణం వదులుతున్నటువంటి ఒక విగ్రహం వచ్చి వీళ్ళ మీద పడడం, అదొక సీక్వెన్స్ కింద బాహుబలిని మార్చి ఒక హిందీ సినిమా, స్ట్రైట్ పెద్ద హిందీ సినిమాలో వాడుకున్నారంటే తెలుగు సినిమా స్థాయి ఎంతో గర్వించదగ్గ స్థాయిలో ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో వెళ్తుందంటే మనకు నిజంగా గర్వకారణం. సో ఇది 'తులసి కుమారి'లో కనబడ్డ వింత మనకి. సో 'సన్నీ సంస్కారికి తులసి కుమారి' సినిమాకి సౌత్ నుంచి ఆడియన్స్ పట్టు రావాలనుకున్నారేమో, మొత్తానికైతే ఈ సన్నివేశాలు స్టార్టింగే పెట్టడం జరిగింది. ఆ కిరీటాల గురించి డిస్కషన్ కూడా జరిగింది, ఆ డైలాగులు కూడా చెప్పడం జరిగింది. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా బల్లెం వేణుమాధవ్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.